హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ మనం హయ్యర్ పర్చేస్ సిస్టమ్ లో ఫిఫ్త్ వీడియో అప్లోడ్ చేయబోతున్నామండి. 1 2 3 4 అయిపోయినాయండి. ఇవాళ ఫిఫ్త్ వీడియోలో మనం హయ్యర్ పర్చేసర్ ఏవైతే అసెట్ కొనుక్కున్నాడో అయితే అది రిపోసెషన్ అన్నమాట. అంటే ఏదైనా ఇన్స్టాల్మెంట్ కనుక పే చేయలేకపోతే ఆ అసెట్ ని స్వాధీనం చేసుకునేటటువంటి రైట్ ని కలిగి ఉంటాడండి వెండర్. సో మనం ఇవాళ క్లాస్ లో అది చూద్దామండి. ఈ రిపోసెషన్ లో కూడా మనకి టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫుల్ ఆర్ కంప్లీట్ రిపోజిషన్, రెండోది వచ్చేటప్పుడు పార్షియల్ అన్నమాట. చూద్దామండి. స్క్రీన్ షేర్ చేద్దాం, చూడండి. ఓకే, ఒక్క నిమిషం అండి. ఇదిగోండి, ఇవన్నీ కంప్లీట్ చేసేసాం మనం. 1 2 3 4 వీడియోస్ లో చూడండి మీరు. ఈ సిక్స్త్ ప్రాబ్లం వరకు చేసేసాం మనం. ఇప్పుడు మనం సెవెంత్ ప్రాబ్లం వచ్చేటప్పటికి రిపోసెషన్ అన్నమాట. దాని మీద ఒక 3 or 4 ప్రాబ్లమ్స్ ఇచ్చారండి. చాలా ఇంపార్టెంట్, కొంచెం డెప్త్ గానే ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఇదిగోండి, ఇది మనకి డిఫాల్ట్ అండ్ రిపోసెషన్. Depending on the number of items repossessed as compared to the number of items sold on hire purchase basis. Repossession can be of two types, namely complete or full repossession, partial repossession. ఇన్స్టాల్మెంట్ పే చేయడం లేకపోయినప్పుడు ఈ ఎవరైతే వెండర్ ఉన్నాడో ఆయన ఆ వస్తువుని తిరిగి స్వాధీనం చేసుకుంటాడు. దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడాన్ని రీపొసెషన్ అంటారు. If a hire purchaser fails to pay any installment on the stipulated date, అనుకున్న డేట్ ప్రకారముగా, the hire purchaser is said to be at default. In case of default by the hire purchaser, the hire vendor may repossess the goods. Repossession goods. Okay, repossession means taking back. అర్థమవుతుందిగా, taking back the possession of goods by the hire vendor. Subject to agreement, the repossession may be either complete or partial. ఇది మీనింగ్ ఆఫ్ కంప్లీట్ ఆర్ ఫుల్ రిపోజిషన్ అంటే ఏం లేదండి, మొత్తం ఏ గూడ్స్ అయితే వెండార్ అమ్మాడో అన్నిటినీ కూడా తీసుకుంటే ఇదిగో టేక్స్ బ్యాక్ ద పొజిషన్ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అది. అయితే మనకి ఎక్కడ చేంజ్ అవుతుంది అసలు ఏంటి అంటే, మన రిపోజిషన్ అయ్యే వరకు అంటే ఏంటి, ఫెయిల్ ఇన్స్టాల్మెంట్ పే అయ్యే నాటి వరకు మామూలుగానే మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నట్టు రాసుకుంటామండి హయ్యర్ పర్చేజర్ బుక్ లో. అయితే ఎప్పుడైతే ఫెయిల్ అయ్యాడో ఇన్స్టాల్మెంట్ పే చేయడంలో, అప్పటి నుంచి ఏంటి అంటే ఈ వెండర్ దానిని స్వాధీనం చేసేసుకుంటాడు. అక్కడితో ఈయన ఆపేస్తాడండి. ఎవరు? హయ్యర్ పర్చేజర్ ఆపేస్తాడు. అయితే ఇక్కడ హయ్యర్ పర్చేజర్ బుక్స్ లో వేసే అకౌంట్స్ ఏంటి, హయ్యర్ వెండర్ బుక్స్ లో వేసే అకౌంట్స్ ఏంటి అనేది మీకు కావాలి. హయ్యర్ పర్చేజర్ అసెట్ కొనుక్కుంటాడు కాబట్టి అసెట్ అకౌంట్ వేస్తాడండి. దానితో పాటు వెండర్ అకౌంట్ వేస్తాడు. అంతవరకు నేర్చుకుంటాం మనం. అర్థమవుతుందండి. హయ్యర్ పర్చేజర్ మెషినరీ అకౌంట్ తో పాటు వెండర్ అకౌంట్ వేస్తాడు. మరి హయ్యర్ వెండర్ ఏమేస్తాడండి? మెషినరీ అకౌంట్ వేయడు కదండి, ఆయన కాదు కదండి, ఆయన దగ్గర లేదు కదండి మెషిన్, ఆయన అమ్మాడు అంతే. సో హయ్యర్ వెండర్ ఏం చేస్తాడు అంటే, ఎవరైతే పర్చేస్ చేశారో హయ్యర్ పర్చేజర్ అకౌంట్ ఒకటిను, తర్వాత గూడ్స్ రిపోజిషన్ అంటే వాళ్ళు తిరిగి స్వాధీనం చేసుకున్నాక ఆ గూడ్స్ ని మరి ఎంతకో కొంతకి అమ్మాలి కాబట్టి గూడ్స్ రిపోజిషన్ అకౌంట్ ఒకటి వేస్తాడండి. అర్థమవుతుందా? హయ్యర్ వెండర్ వచ్చేటప్పటికి 2 అకౌంట్స్ వేస్తాడు. ఏంటి అంటే హయ్యర్ పర్చేజర్ అకౌంట్ ఒకటి, రెండో అకౌంట్ ఏంటి అంటే గూడ్స్ రిపోజిషన్ అకౌంట్. అంటే ఆ ఏవైతే రిపోజిట్ చేసుకున్నాడో వాటిని తిరిగి అమ్ముతాడండి, లాస్ కి కానీ ప్రాఫిట్ కి కానీ. మరి తిరిగి అమ్మేటప్పుడు మరి ఆ గూడ్స్ ని ఆ ఆ ఈయన గూడ్సే కదండి, అవతల వ్యక్తి దాన్ని వాడుకుని ఉన్నాడు కాబట్టి దాని మీద రిపేర్స్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఏమైనా ఎక్స్పెన్సెస్ చేయాల్సి వస్తే కనుక ఆ ఎక్స్పెన్స్ పే చేసినట్టు రాసుకుంటాం. తర్వాత అమ్మిన తర్వాత అమౌంట్ ఎంత వచ్చిందో రాసుకుంటాడండి వెండారు. ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా రాసుకుంటాడు. ఇవన్నీ కూడా గూడ్స్ రిపోజిషన్ అకౌంట్ లో రాస్తాం, స్వాధీనం చేసుకున్నటువంటి గూడ్స్ అకౌంట్ లో రాస్తాం అన్నమాట. అంతే. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాము. జర్నల్ ఎంట్రీస్ అండర్ కంప్లీట్ ఆర్ ఫుల్ రిపోజిషన్ అనమాట. నీకు కంప్లీట్ వస్తే పార్షియల్ కూడా తెలిసిపోతుంది. బుక్స్ ఆఫ్ హయ్యర్ పర్చేజర్, అసెట్ కొనుక్కున్న అతని బుక్స్, అసెట్ అమ్మినటువంటి వెండార్ బుక్స్.
ఫర్ క్లోజింగ్ హయ్యర్ వెండర్స్ అకౌంట్, ఎప్పుడైతే అమౌంట్ పే చేయడం ఫెయిల్ అవుతాడో అప్పుడు క్లోజ్ చేసేసేయాలి కదండి, వెండర్ అకౌంట్ క్లోజ్ చేయాలి కదండి. అప్పుడు ఏం చేస్తామంటే హయ్యర్ వెండర్ అకౌంట్ డెటార్ టు అసెట్ అకౌంట్. అదే స్టార్టింగ్ లో కొన్నప్పుడు ఏం రాసామండి మనం, అసెట్ అసెట్ అకౌంట్ డెటార్ టు హయ్యర్ వెండర్ అకౌంట్ రాసారండి కొన్నప్పుడు. మరి ఇప్పుడు అవతల వ్యక్తికి స్వాధీనం చేసేటప్పుడు రివర్స్ అవ్వదా, అంతేగా, అసెట్ అకౌంట్ డెటార్ టు హయ్యర్ వెండర్ ఏదైతే రాసామో అది రివర్స్ అయిపోయి హయ్యర్ వెండార్ అకౌంట్ డెటార్ టు అంటే అతనికి తిరిగి అసెట్ వెళ్ళిపోతుంది కాబట్టి అర్థమైపోతుంది కదా ఇక్కడే, అసెట్ వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ఎంట్రీ రాసాం మనం. ఓకేనా. ఇక తర్వాత ఎంట్రీ వచ్చేటప్పటికి ఇది మీకు అకౌంట్ లోకి వెళ్ళిన తర్వాత అర్థం అవుతుందండి, నేను ఇప్పుడు చెప్పబోవటం లేదు. హయ్యర్ పర్చేజర్ బుక్ లో తర్వాత వచ్చే ఎంట్రీ నేను ఇప్పుడు చెప్పను, మీకు అకౌంట్ వేసిన తర్వాత అప్పుడు తీసుకొస్తాను ఇక్కడికి. మరి ఈయనకి ఏంటండి, ఈయన దృష్టిలో గూడ్స్ కదండి అవి, వెళ్ళిపోయినటువంటి గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసినాయి కాబట్టి గూడ్స్ రిపోజిషన్ అకౌంట్ డెటార్ టు ఎవరి నుంచి వచ్చినాయి అంటే ఆ పర్సన్ ఎవరు అంటే డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్, ఇచ్చిన పర్సన్ ఎవరు అంటే హయ్యర్ పర్చేజర్ అకౌంట్ రాస్తామండి. ఏ వాల్యూకి రాస్తాము అనే దాని గురించి మనం ఇక్కడ చెప్తాం. దిస్ ఎంట్రీ ఈస్ పాస్డ్ విత్ ద రీవాల్యూడ్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ రిపోసెస్డ్ అంటే ఈయన ఎంత వాల్యూకైనా ఇవ్వనియండి, అంటే ఎంత పే అయినా చేయనియండి, గూడ్స్ అయితే గనక రిటర్న్ చేసేసి అంటే రిటర్న్ ఇక ఈయన తీసేసుకుంటాడు అగ్రిమెంట్ ప్రకారముగా. అయితే దాన్ని ఎలా వాల్యూ చేస్తారు అంటే మళ్ళీ రీవాల్యూ చేస్తారు. అంటే ఇప్పుడు 1,00,000 అమ్మాడండి ఈయన, 1,00,000 అమ్మాడు, అమ్మినప్పుడు 1,00,000. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే రీవాల్యూ చేస్తారు. పర్సెంటేజ్ అంటే ఏంటి, ఒక 40% 30% అది దాని యొక్క ఉనికిని కోల్పోయింది అంటే లాస్ అవ్వారనమాట. అంటే 2 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఈ 2 సంవత్సరాలకు గాను ఒక 20% తీసేయమన్నారు అనుకోండి. సో ఫస్ట్ ఇయర్ కి -20% తీసేస్తే ఎంత వస్తుందండి మనకి, 20% తీస్తే 80,000 మిగులుతుంది. మళ్ళీ -20% చెప్తారండి మనకి, ఏ లెక్కన తీసేయమంటారో చెప్తారు. దాని ప్రకారం మళ్ళీ రీవాల్యూ చేసుకుని ఆ రీవాల్యూ చేసిన ప్రకారముగా ఆయన బుక్స్ లో ఎంటర్ చేసుకుని మళ్ళీ తిరిగి అమ్మేస్తాడు. అది మన ఎంట్రీ అయితే ఇది. సరే, మీకైతే ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంటుంది, కన్ఫ్యూజ్ గా ఉండదు అనుకోవడంలో ఏం లేదు. ఏంటి ఇలా ఉంది కొంచెం అర్థం కావట్లేదు అనేసి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, అకౌంట్ వేసిన తర్వాతనే అర్థం అవుతుంది, ఇబ్బంది ఏం లేదు, నేను చెప్తాను. సరే, మనం అందుకని ముందు సమ్లోకి వెళ్ళిపోదామండి. అకౌంట్ వేసిన క్లియర్ గా నేను ఎంట్రీస్ దగ్గర తీసుకొస్తాను. ఆన్ 1/1/2020 ఏ పర్చేజ్డ్, ఏ అనే అతను పర్చేజ్ చేశాడు 5 మెషిన్స్ ఫ్రమ్ బి. హయ్యర్ పర్చేజర్ ఏ అయితే హయ్యర్ వెండర్ ఎవరండి, బి. పేమెంట్ వాజ్ టు బి మేడ్ 20% డౌన్ పేమెంట్ 20% అండ్ ద బ్యాలెన్స్ ఇన్ 4 annual ఇన్స్టాల్మెంట్స్. అంటే ఇంట్రెస్ట్ కలిసి ఉంది, యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ 2,80,000 2,60,000 2,40,000 2,20,000 కమెన్సింగ్ ఫ్రమ్ 31/12/2020. అంటే ఆ ఇన్స్టాల్మెంట్ ని పే చేయాల్సినటువంటి డేట్ 31/12/2020. అంటే కొన్నదేమో 1/1/2020, పే చేసేదేమో 12 నెలలు అయిన తర్వాత పే చేస్తారు కదా, ఇది మామూలే, కొత్త పాయింట్ ఏం కాదు అది. అంటే ఏంటి, వీటిల్లో మనకి ఏం కలిసి ఉందంటే ఇంట్రెస్ట్ కూడా కలిసి ఉంది. ఎందుకంటే యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ ₹2,80,000 2,60,000 2,40,000 2,20,000 పే చేయాలి. ఎలా, కమెన్సింగ్ ఫ్రమ్ 31/12/2020కి పే చేయాల్సినటువంటి ఇన్స్టాల్మెంట్స్ అన్నారు. అంటే దాంట్లో ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఓకే. ద వెండర్ చార్జ్డ్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 10%. నెక్స్ట్, ఏ రైట్స్ ఆఫ్ డిప్రిసియేషన్ 20% పర్ యానం ఆన్ ద ఒరిజినల్ కాస్ట్. ఎస్ఎల్ఎం మెథడ్ లో మెషిన్ మీద డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేస్తాడు ఏ. నెక్స్ట్, ఇంతవరకు ఒక పార్ట్ అండి. నెక్స్ట్, ఆన్ ఏస్ ఫెయిల్యూర్ టు పే ద ఇన్స్టాల్మెంట్ డ్యూ. ఎప్పుడండి, 31/12/2021 కే ఫెయిల్ అయిపోయాడు అంటే నీకు 2 ఇన్స్టాల్మెంట్లు పే చేశాడని అంతేనా, కాదు. 31/12/2021 పే చేయలేకపోయాడు అంటే ఒక ఇన్స్టాల్మెంట్ పే చేశాడండి, 31/12/2021 నుంచి పే చేయలేకపోయాడు. సో బి రిపోసెస్డ్ ఆల్ ద మెషిన్స్ ఆన్ 1/1/2022 అండ్ అంతేగా 31/12/2021 పే చేయలేకపోయాడు అంటే ఇంకా నెక్స్ట్ డే ఏంటి అంటే 1/1/2022 స్వాధీనం చేసేసుకున్నాడు. స్వాధీనం చేసుకున్న తర్వాత వాటిని వాల్యూడ్ దెమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్
ఆన్ ద బేసిస్ ఆఫ్ 40% పర్ యానం, 40% అండి సంవత్సరానికి, 40 సంవత్సరాల చొప్పున. అంటే ఇప్పుడు రిపోజిషన్ చేసుకున్నటువంటి డేట్ వరకు క్యాల్కులేట్ చేస్తారండి, స్టార్టింగ్ నుంచి కూడా 40% తీసేసి. డిప్రిసియేషన్ ఆన్ డబ్ల్యూడివి బేసిస్, అంటే రిపోజిషన్ చేసుకున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద డబ్ల్యూడివి కాడికి 40% డిప్రిసియేషన్ పర్సంటేజ్ వాల్యూ చేస్తూ ఇప్పుడు ఎంత అమౌంట్ మిగిలింది, వాటిలో ఎంత వాల్యూ చేస్తాయి అనేసి నిర్ధారించుకుంటారండి. ఈ 40% ఇచ్చింది ఎందుకు అంటే, ఈయన వాల్యూ చేసి ఆయన బుక్స్ లో రిపోజిషన్ గూడ్స్ రాసుకుని వాటిని మళ్ళీ తిరిగి అమ్ముతాడండి. ఇది ఎవరికి మాత్రమే పరిమితం అంటే, ఎవరికి మాత్రమే దీన్ని ఎంటర్ చేస్తాము అంటే వెండర్ కి మాత్రమే. రిపోజిషన్ గూడ్స్ తాలూకు అండి ఎంత వాల్యూ కలిగి ఉన్నాయి ఇప్పుడు అనే దాని గురించి వాల్యూ చేయడానికండి 40%. నెక్స్ట్, బి ఆఫ్టర్ ఇంకరింగ్ 6,000, మరి ఏం చేశాడండి, మరి వాల్యూ కోల్పోయినాయి కాబట్టి 6,000 వాళ్ళు ఇంకర్ చేసి వాటి మీద ఖర్చులు పెట్టి మెషిన్స్ 2,66,000 కి అమ్మేశాడు జూన్ 2022లో. ప్రిపేర్ ద రెలవెంట్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ అండ్ బి అన్నారు. మనకి ఇక్కడ దాకా ఒక పార్ట్ అండి, ఇదిగోండి ఇక్కడి దాకా ఒక పార్ట్. క్లియరా? ఇక్కడి దాకా ఒక పార్ట్. ఎప్పుడు మనం ఎలా అయితే చేసామో అలాగే చేస్తామండి ఇక్కడ దాకా. అయితే హయ్యర్ పర్చేజర్ బుక్స్ లో ఇక్కడితో క్లోజ్ అయిపోతుందండి సినిమా అంతా కూడా. ఎప్పటి వరకు? 31/12/2020, తర్వాత 2021 ఏదైతే ఉందో 31/12/2021 కూడా ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉన్నారో చూపిస్తాము, కానీ పే చేయడు డబ్బులు. అది రైట్. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి ఏంటంటే, ఈ లెక్కలో నీకు డౌన్ పేమెంట్ ఉందా? ఇక్కడ డౌన్ పేమెంట్ ఎక్కడైనా ఇచ్చారా? 20% డౌన్ పేమెంట్ అన్నారు కానీ, ఇదిగోండి 20% అన్నారు కానీ మనకి దేని మీద క్యాష్ ప్రైజ్ ఇస్తే కదండి డౌన్ పేమెంట్ చేయడానికి. నీకు క్యాష్ ప్రైజ్ లేదు, అన్ని కూడా ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారండి. ఇన్స్టాల్మెంట్స్ కూడా 31/12/2020 యాజ్ యూజువల్ ఎప్పుడు పే చేసినట్టే మనం పే చేస్తాము. ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారు కానీ నీకు డౌన్ పేమెంట్ ఇవ్వాలా, అది అర్థం చేసుకో. ఈ ఇన్స్టాల్మెంట్స్ లో ఏం ఇంక్లూడ్ అయ్యి ఉంది? ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ కూడా ఇంక్లూడ్ అయ్యింది ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్స్ లో, అది కూడా అర్థం చేసుకో. ఓకేనా? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 2,80,000, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 2,60,000, థర్డ్ ఇన్స్టాల్మెంట్ 2,40,000. లాస్ట్ కి వచ్చేటప్పటికి అమౌంట్ కూడా తగ్గిద్ది కాబట్టి ఇన్స్టాల్మెంట్ అలాగే దాని మీద కలిసి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కూడా మనకి ఇదిగోండి, ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది కదా. లాస్ట్ కి వచ్చేటప్పటికి 2,20,000 రూపీస్ ఇంట్రెస్ట్ తగ్గిపోయి అంతకు వచ్చింది. ఇవి 4 కూడా ఇన్స్టాల్మెంట్స్. నీకు రెండు మిస్ అయినాయి. ఒకటి ఏంటి, క్యాష్ ప్రైజ్ మిస్ అయింది, తర్వాత డౌన్ పేమెంట్ మిస్ అయిందండి. ఇప్పుడు మనం అది ముందు కనుక్కుందాం. ఆల్రెడీ మనం చేసాం అంతకు ముందు. ఫస్ట్ సమ్ చెప్పేటప్పుడే అంటే ఫస్ట్ పార్ట్ లోనే నేను చెప్పున్నాను. మళ్ళీ కనుక్కోబోతున్నాం మనం. క్యాష్ ప్రైస్ కనుక్కోవాలి, తర్వాత నువ్వేం కనుక్కోవాలంటే డౌన్ పేమెంట్ కూడా కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత మనం ఎప్పుడు ఎలా అయితే చేస్తామో అలా మనం 2 సంవత్సరాల పాటు చేస్తూ రావాలి. 2వ సంవత్సరంలో మాత్రం డబ్బులు పే చేయము. అప్పటి నుంచి వాటికి స్వాధీనం చేసేసినట్టు రాసుకుంటాము. అయితే ఇక్కడ చాలా కథ ఇచ్చాడండి, కంప్యూటేషన్ ఆఫ్ క్యాష్ ప్రైస్ అండ్ పీరియాడిక్ ఇంట్రెస్ట్ అని. నేను ఏం పద్ధతి చెప్తానంటే, మనకి ఫస్ట్ స్టార్టింగ్ సమ్స్ లో చెప్పారండి క్యాష్ ప్రైస్ తో ఎలా కనుక్కోవాలి క్యాష్ ప్రైస్ ని. నేను ఆ మెథడే ఫాలో అవుతాను, నో ప్రాబ్లం. మీరు కూడా అదే ఫాలో అవ్వండి. సింపుల్ గా హెడ్డింగ్ పెడదాం. హెడ్డింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాష్ ప్రైస్ అండ్ డౌన్ పేమెంట్. క్యాష్ ప్రైస్ తెలిసి డౌన్ పేమెంట్ ఇంకా ఈజీనే. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం లాస్ట్ ఇన్స్టాల్మెంట్ తో స్టార్ట్ అవ్వాలండి. లాస్ట్ అంటే ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ అందామా? లాస్ట్ అంటే ఓకే, ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ అంటే దీంట్లో ఏమేమి కలిసి ఉంటాయి? ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకే, లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫోర్త్ దండి 2,20,000 రూపీస్. అక్కడ నుంచి మనము క్యాష్ ప్రైస్ దాకా రీచ్ అవ్వాలి. 2,20,000 రూపీస్ మనం ఆల్రెడీ చేసాం. నా ఫస్ట్ వీడియో చూడండి మీరు. ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ లో నుండి నువ్వు ఏం లెస్ చేయాలి? మైనస్ ఇంట్రెస్ట్. అంటే ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయి ఉంది. 2,20,000 ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయి ఉంది. 10% ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయి ఉంది. అంటే 10/110. చూసుకోండి, క్యాల్సీలో 20,000 అండి ఇంట్రెస్ట్. ఇది మనకి ఏంటి అంటే చెప్తాను. ఫోర్త్ లైన్ గా వస్తున్నాం కదా మనం, 4వ ఇంట్రెస్ట్ అండి, 4వది.
ఇదిగోండి 2 lakh రూపీస్. 2 lakh రూపీస్ వచ్చేసింది నీకు. నెక్స్ట్ ఇది ఒక ప్రిన్సిపల్ అమౌంట్. తర్వాత దీనికి యాడ్ చేయండి థర్డ్ ఇన్స్టాల్మెంట్. ఒక్క పని చేద్దాం అక్కడ మనం లైన్ గా వస్తే బాగుంటది. మైనస్ ప్లస్ థర్డ్ ఇన్స్టాల్మెంట్. థర్డ్ ఇన్స్టాల్మెంట్ దీంట్లో ఏం కలిసి ఉంటుంది? ప్రిన్సిపల్ కలిసి ఉంటుంది. రాయట్లేదు పెద్ద పెద్దగా రాసుకోవడం లేదు మనం. 2,60,000 చూసుకోండి మీరు సమ్లో. 2,60,000 మొత్తం యాడ్ చేసి 4,60,000 రూపీస్ వచ్చిందండి. దీంట్లోంచి లెస్ చేయండి ఇంట్రెస్ట్. ఆల్రెడీ మనకి క్యాష్ ప్రైస్ కనుక్కోమని చెప్పినప్పుడు నేను చెప్పాను చూడండి. 10/110 ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో మనకి ఎంత వస్తుంది అంటే 60,000 వస్తుంది. 60యా 40యా క్యాల్సి అది? 4,60,000. మనకి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ సారీ అండి 2,40,000 సమ్లో చూద్దాం ఒకసారి. ఇదిగోండి 2,40,000 మూడో ఇన్స్టాల్మెంట్ 2,40,000. 2,40,000 సారీ 2,40,000 కాబట్టి 4,40,000. ఇక్కడ కూడా మళ్ళీ మార్చాలిగా 4,40,000. 4,40,000 ఇంటూ నీకు 10/110 ఈజ్ ఈక్వల్ టు 40,000 రూపీస్. 40,000 ఇంట్రెస్ట్. ఇది థర్డ్ ఇంట్రెస్ట్ అండి. థర్డ్ ఇన్స్టాల్మెంట్ కలిసినటువంటి థర్డ్ ఇంట్రెస్ట్. దీన్ని లెస్ చేస్తే నీకు 4,00,000 రూపీస్ వచ్చినాయి. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ సెకండ్ ఇన్స్టాల్మెంట్. సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ 2,00,000. ఎంత వస్తుంది నీకు? 60,000 రూపీస్ సమ్లో ఇచ్చింది ఇది. 2,60,000 మొత్తం యాడ్ చేసుకో 6,60,000 రూపీస్. 6,60,000 రూపీస్. దీంట్లో నుంచి నువ్వేం లెస్ చేయాలంటే మళ్ళీ ఇంట్రెస్ట్. 6,60,000 ఇంటూ 10/110 60,000 రూపీస్. సో 6,00,000 రూపీస్. ఇదేంటి? సెకండ్. సో మళ్ళీ నువ్వేం యాడ్ చేస్తావు అండి? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. మొదటి ఇన్స్టాల్మెంట్ యాడ్ చేద్దాం. మొదటి ఇన్స్టాల్మెంట్ ఎంతండి? 2,80,000 అండి. సో నీకు 8,80,000 వరకు వచ్చేసావు నువ్వు. 8,80,000. దీని మీద మళ్ళా ఇది ఇన్స్టాల్మెంట్. దీని మీద మళ్ళీ ఏం లెస్ చేస్తామండి మనం? ఇంట్రెస్ట్. 8,80,000 ఇంటూ 10/110 అండి. సో ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయ్యి ఉంది 80,000. ఇది నాలుగోది. ఫస్ట్ది లైన్ గా వచ్చాము. ఇది ఫస్ట్ది. సో 8,00,000 రూపీస్ వచ్చిందండి. ఇదేంటి అంటే రాస్తున్నా చూడండి. టోటల్ ఇన్స్టాల్మెంట్స్ ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే ఇదేంటి? ప్రిన్సిపల్ అమౌంట్ అండి. మనం పే చేసినటువంటి ఇన్స్టాల్మెంట్ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్. ఈ టోటల్ ఇన్స్టాల్మెంట్స్ ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ అంటే మనం పే చేసినటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట. ఇన్స్టాల్మెంట్స్ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ 8,00,000. ఇప్పుడు నేను అక్కడ రాస్తున్నా చూడండి. ఇప్పుడు మనకి డౌన్ పేమెంట్ ఎలా వస్తుందండి? ఎప్పుడు క్యాష్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్స్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ప్లస్ డౌన్ పేమెంట్. డిపి అంటే డౌన్ పేమెంట్. టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్స్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ప్లస్ డౌన్ పేమెంట్. టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్స్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అండి? 8,00,000 రూపీస్. అవునా? 8,00,000 రూపాయలు. అయితే నేనేం చెప్తున్నానంటే క్యాష్ ప్రైజ్ ని మనం ఏమనుకుందాము అంటే ఎక్స్ అనుకుందామండి. ఎక్స్. సో క్యాష్ ప్రైజ్ ప్లేస్ లో ఎక్స్ రాసుకో. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8,00,000 రూపీస్ ప్లస్ క్యాష్ ప్రైజ్ మీద 20% అన్నారు చూడండి. ఇక్కడ క్యాష్ ప్రైజ్ మీద 20% అన్నారు డౌన్ పేమెంట్. క్యాష్ ప్రైజ్ మీద 20% అన్నారు. సో మనం ఏం రాయబోతున్నాము అంటే క్యాష్ ప్రైజ్ ఎక్స్ అనుకుంటే 20% ఆఫ్ ఎక్స్
ఓకేనా, 20% ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 lakhs ప్లస్ 0.2x గా రాసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, ఎక్స్ మైనస్ 0.2x ఈజ్ ఈక్వల్ టు 8 lakhs. ఓకేనండి, ఇప్పుడు మనకి ఇటు తీసుకొచ్చాము. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, డైరెక్ట్ గా వేసేస్తున్నా నేను. ఇప్పుడు తీసేస్తే ఏమవుతుందండి, తెలిసిందే కదా, ఎక్స్ మైనస్ 0.2x అంటే మనకి ఎంత మిగులుతుంది, 0.8x మిగులుతుంది. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 lakhs డివైడెడ్ బై 0.8 చేయడమే. ఇదంతా స్టెప్స్ ఎందుకని నేను వేయటం లేదు. ఇంత ఇది అర్థం కాకుండా అయితే ఎవరు ఉండరు కాబట్టి నేను చేయట్లేదండి ఇదంతా. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత వచ్చిందండి, 8 lakhs బై 0.8x. 8 lakhs ఇంటూ 0. బై కదా, 8 lakhs బై 0.8 ఈజ్ ఈక్వల్ టు 10 లక్షల రూపాయలు వస్తుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ₹10 lakhs. నీకు క్యాష్ ప్రైస్ వచ్చేసింది, క్యాష్ ప్రైస్. ఓకేనా, ఇదేంటండి క్యాష్ ప్రైస్. ఇప్పుడు డౌన్ పేమెంట్ కనుక్కోవడం ఏముంది, మనం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 10 lakhs, 20% ఆఫ్ 10 lakhs. సో ఈజ్ ఈక్వల్ టు 2 lakhs డౌన్ పేమెంట్. మనకు అన్ని తెలిసిపోయినాయి కదండి. ఇప్పుడు క్యాష్ ప్రైస్ ఏమో 10 lakhs, ఇదిగోండి క్యాష్ ప్రైస్ ఏమో 10 lakhs, సిపి డౌన్ పేమెంట్ 2 lakh రూపీస్. మనకి ఇన్స్టాల్మెంట్స్ వచ్చేటప్పటికి ఇన్స్టాల్మెంట్స్ ఒక్కొక్కటి, ఇదిగోండి 2 lakhs, తర్వాత మీకు 4 లక్షలు, తర్వాత 6 లక్షలు, ఈ రకంగా ఇన్స్టాల్మెంట్స్ లాస్ట్ కి 8 lakhs. ఇది ఫస్ట్, అంటే టోటల్ అమౌంట్ అనమాట మనం పే చేయాల్సింది. తర్వాత ఒక ఇన్స్టాల్మెంట్ కట్టేసిన తర్వాత 6 lakhs, తర్వాత 4 lakhs, తర్వాత 2 lakhs. మనకి ఇంట్రెస్ట్ అమౌంట్స్ ఇలా మళ్ళీ చెప్పమండి చెబుతాం. ముందు మనం ఏం చేయాలి అంటే, 4th ఇన్స్టాల్మెంట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనం ఎంత పే చేయాలి అసలు స్టార్టింగ్ లో మెషిన్ కొన్నప్పుడు వరకు రావాలి. సో మనకి లాస్ట్ ఇన్స్టాల్మెంట్ 2,20,000. దాంట్లో ఇంక్లూడ్ అయినటువంటి ఇంట్రెస్ట్ తీసేస్తే మనకి లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ప్రిన్సిపల్ అమౌంట్ దగ్గర వస్తుందండి. అర్థమవుతుందా, ఇది ఇది ప్రిన్సిపల్ అమౌంట్. కావాలంటే రాస్తా, ప్రిన్సిపల్ అమౌంట్ ఎన్నో ఇన్స్టాల్మెంట్ దగ్గర అంటే ఇది మనకి 4th ఇన్స్టాల్మెంట్ దగ్గర. తర్వాత 2,40,000 రూపీస్ మనకి థర్డ్ ఇన్స్టాల్మెంట్ యాడ్ చేసుకుంటే టోటల్ 4,40,000 రూపీస్ పే చేయాల్సి ఉన్నాం. దాని మీద మనకి ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి 10/110 40,000. సో లెస్ చేస్తే 4 lakhs. తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంట్ వాడు ఇచ్చిందేనండి, ఇది 2,60,000 రూపీస్ యాడ్ చేస్తే టోటల్ 6,60,000 రూపీస్ అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటాము. దాని మీద ఇంట్రెస్ట్ 10/110 వేస్తే 60,000. సో లెస్ చేస్తే 6 lakh రూపీస్, రైట్. తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 2,80,000 రూపీస్ యాడ్ చేస్తే మనకి 8,80,000 రూపీస్ తో మనం పే చేయాల్సి డ్యూ అనమాట ఇది స్టార్టింగ్ లో. సో దాంట్లో ఇంట్రెస్ట్ 80,000 రూపీస్ తీసేస్తే 8 lakh రూపీస్ వచ్చిందంటే ఈ 8 lakh రూపీస్ ఏంటి అంటే మన 4 ఇన్స్టాల్మెంట్స్ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ కలవకుండా. అయితే దానికి డౌన్ పేమెంట్ కలిపితే నీకు ఏమొస్తుంది అంటే, ఇదిగోండి మీకు క్యాష్ ప్రైస్ వస్తుంది. సో క్యాష్ ప్రైస్ ఎక్స్ అనుకో. సో క్యాష్ ప్రైస్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ప్లస్ 20% ఆఫ్ ఎక్స్, 20% ఆఫ్ ఎక్స్. ఇలా రాసుకుంటే మనకి క్యాష్ ప్రైస్ వచ్చేటప్పుడు 10 lakhs వచ్చింది. ఆ 10 lakhs లో డౌన్ పేమెంట్ 20% మనం క్యాల్కులేట్ చేస్తే 2 lakh రూపీస్ వచ్చింది. ఈ రకంగా కనుక్కోండి. ఈ టేబులే మాకు ఈజీ అంటే ఇది నేను దీనికన్నా ఎందుకులే అనేసి నేను ఇలా చెప్పానండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ మెథడ్ చేసున్నాం కాబట్టి నేను ఈ మెథడ్ ఫాలో అవుతూ చెప్పాను. మీ ఇష్టం, నాకు టేబులే ఇంట్రెస్ట్ అని మీరు చేసుకోండి. ఓకే, అర్థమవుతుంది. టేబుల్ ఏం ఇబ్బంది ఏం లేదు కదా, మనం మొదట చేసున్నాం కాబట్టి నేను ఈ మెథడే ఫాలో అయ్యాను. ఇలా రాసేసినాక పక్కన పడేసేది, పక్కన పడేసి ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము, ఎవరి బుక్స్ లో మనకి ఇలా అనగానే లెక్క కనిపించాలి కదా. సో ఇక్కడే స్టార్ట్ చేద్దామండి. ముందు ఎవరి బుక్స్ లో అంటే రాద్దాం పైన, ఇన్ ద బుక్స్ ఆఫ్, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎవరండి కొనుక్కున్నారు, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ. ఎవరు ఈయన అంటే హయ్యర్ పర్చేజర్, హయ్యర్ పర్చేజర్ ఇద్దరి బుక్స్ లో రాయమన్నారు. ఇన్ ద బుక్స్ ఆఫ్ హయ్యర్ పర్చేజర్ ఫస్ట్ నువ్వు వేయాల్సిన అకౌంట్ మెషినరీ అకౌంట్, తర్వాత వెండర్ అకౌంట్ అండి. ఇదిగోండి ఫస్ట్ మెషినరీ అకౌంట్ వేస్తున్నాను నేను.
చాలు. ఓకే. ఇది మెషినరీ అకౌంట్. పైన హెడ్డింగ్ రాద్దాం, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ మెషినరీ అకౌంట్, రూపీస్, అమౌంట్ రూపీస్ రాద్దాం ఇక్కడ. రైట్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ అకౌంట్ పి అకౌంట్, వెండర్ అకౌంట్ వేస్తున్నామండి. మళ్ళీ డేట్ ఇట్ సైడ్ పర్టికులర్స్, అమౌంట్ రూపీస్. తర్వాత బి అకౌంట్ మనం ఇన్ ద బుక్స్ ఆఫ్ బి రాద్దామండి. వెండార్ అకౌంట్ ఎవరు అంటే ఆయన పేరు బి అకౌంట్, బ్రాకెట్ లో వెండార్, అమ్మిన ఆయన, రూపీస్. రైట్. ఇప్పుడు అసెట్ కొన్నారు ఎవరు అంటే, జనరల్ ఏం లేదు, అసెట్ కొన్నారండి. నాకు డేట్ ఏంటంటే 1/1/2021 లో 2020లో కొన్నారు కాబట్టి ఇదిగోండి 1/1/2022 అసెట్ పేరు మెషినరీ అకౌంట్ అని రాసాము. టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ రాస్తాం. మొత్తం క్యాష్ ప్రైస్ నీకు తెలిసిపోయింది 10 లక్షల రూపాయలు. ఇది నువ్వు కనుక్కున్నావు. నెక్స్ట్ సేమ్ డేట్, సేమ్ డేట్ కదండి, మనం ఇయర్ ఎండింగ్ 31/12/2020కి బై డిప్రిసియేషన్ రాస్తాం. డిప్రిసియేషన్ 10 lakhs మీద నీకు 20% అన్నారండి. డిప్రిసియేషన్ 20% అంటే నీకు 2 lakh rupees ఎంటర్ చేసేసావు. ఓకేనా? ఫస్ట్ ఇయర్. దీన్ని క్లోజ్ చేసే ముందు మనం వీడిది కూడా రాసేద్దామండి. మెషిన్ కొన్నాడు కదా, ఇదిగోండి క్యాష్ ఆర్ బ్యాంక్ మెషినరీ అకౌంట్ అన్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే, సారీ క్యాష్ ఆర్ బ్యాంక్ రాస్తే ఇంకా అసలు ఇది హయ్యర్ పర్చేస్ ఎందుకు అవుతుందండి? సారీ. ఎవరండి ఆయన పేరు? వెండార్ ఎవరు? బి అకౌంట్ అని ఏ రాసుకుంటున్నాడు. బి నుంచి కొన్నాను. వెంటనే మనం అదే సంవత్సరంలో 1/1/2020లో బై ఏమని రాస్తామండి? మెషినరీ అకౌంట్ ఎంతండి? 10 lakh rupees కొన్నాం. కొని సేమ్ డేట్ నా అమౌంట్ పే చేసేసాము. ఎప్పుడు అంటే 1/1/2020. దాన్ని డౌన్ పేమెంట్ అంటున్నాము. టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డౌన్ పేమెంట్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసామండి. 2 lakh rupees. డిప్రిసియేషన్ కూడా 2 lakhs, డౌన్ పేమెంట్ కూడా 2 lakhs. రైట్. తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ రికగ్నైజ్ చేయండి. ఇంట్రెస్ట్ పర్చేస్ చేశానండి నేను. అయితే పర్చేస్ చేసినప్పుడు ఒకేసారి పే చేయలేదు కాబట్టి నేను ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. ఇంట్రెస్ట్ అనేది నాకు ఎక్స్పెన్స్ అండి. ఎక్స్పెన్స్ అకార్డింగ్ టు నామినల్ రూల్. ఒకసారి ఎంట్రీ గుర్తు తెచ్చుకోండి. ఎక్స్పెన్స్ డెబిట్ కదండి. సో ఇంట్రెస్ట్ అకౌంట్ డెటార్ టు బి అకౌంట్ ఏ రాసుకుంటున్నాడండి? ఏమని? ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ కదండి, మనం కదండి కొన్నాము. మనం ఏమని రాసుకుంటున్నాము అంటే ఇంట్రెస్ట్ అకౌంట్ డెటార్ టు బి కాబట్టి బై ఇంట్రెస్ట్ అకౌంట్ 31/12/20 బై ఇంట్రెస్ట్ అకౌంట్ ఎంత మీదండి పే చేయాల్సి ఉన్నాం మనము? మనం ఆల్రెడీ ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం పక్కన. మీరు ఇదిగోండి మన దగ్గర ఉందిగా, మీకు ఎందుకు బాధ. ఇదిగోండి మనకి ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇన్స్టాల్ ఇదిగోండి 80,000 rupees ఇంట్రెస్ట్. 80,000 మేడం మాకు అర్థం కాలేదండి అన్నా కూడా చెబుతా. ఇదిగోండి ఒకటని వేసాను కదా 80,000. అది ఎలా వచ్చింది ఇక్కడైనా మనం కనుక్కోవచ్చు. 80,000 అక్కడ చూడండి నేను అన్నావు అనుకో, సరే చూడమాట. 10 lakh rupees క్యాష్ ప్రైస్ లో నుండి డౌన్ పేమెంట్ 2 lakh rupees తీసేస్తే దాని మీద 10% క్యాల్కులేట్ చేసి సరిపోతుంది. 10 lakhs మైనస్ 2 lakhs ఇంటూ 10% అయినా సరే చెయ్యి, వచ్చేస్తుంది. అర్థమవుతుందండి? 10 lakhs మైనస్, క్లియర్ గా రాద్దామా? 10 lakhs మైనస్ 2 lakhs, ఇదిగోండి 10 lakhs
అక్కడ చూసుకున్నా సరిపోతుంది. లేదు అన్నా కానీ ఇదిగోండి 10 lakhs డౌన్ మైనస్ డౌన్ పేమెంట్ 2 lakhs ఇంటూ నీకు 10% క్యాలిక్యులేట్ చేసుకోండి, 80,000 రూపీస్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మొత్తాన్ని కూడా మనం ఎంత పే చేయాలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేద్దాం. ఇది డౌన్ పేమెంట్ అండి. ఇది పే చేసేటప్పుడు మామూలుగా 31/12/2022 సేమ్ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ మొత్తం అమౌంట్ పే చేసేది ఎంత అంటే నీకు తెలియకపోతే కనుక అసలు లెక్కలో వాడు క్లియర్ గా ఇచ్చేసాడు కదా. 2,80,000 రూపీస్ అని నీకు క్లియర్ గా ఇచ్చేసాడు. 2,80,000 రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయిపోయింది. సమ్ లో ఇచ్చిందేనండి మనకి. ఇదిగోండి మొత్తం టోటల్ 10,80,000 రూపీస్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్. 10,80,000 రూపీస్ లో నుంచి డౌన్ పేమెంట్ అండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నువ్వు లెస్ చేస్తే నీకు ఎంత వస్తుందండి? మీకు 6 లక్షలు వస్తుంది, అంతేనా? 6 lakh రూపీస్ వచ్చింది. 6 lakhs రూపీస్ వచ్చింది. ఇది మళ్ళీ ఎప్పటికండి ఇది మనం రాయాలి? 6 లక్షల రూపాయలు 31/12/2022 బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. దాన్ని మళ్ళీ ఇక్కడికి 1/1/21 కి బై బ్యాలెన్స్ క్యారీడ్ బ్రాడ్ డౌన్. ఇంతవరకు అర్థమైందిగా, మార్పేమి లేదుగా. 6 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టావు నువ్వు, అంతే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మెషినరీ అకౌంట్ కూడా క్లోజ్ చేసేద్దామండి. ఇక్కడ మనం రాసేది ఏమీ లేదు, మామూలుగా క్లోజ్ చేసేసాయి. ఇదిగోండి 10 lakh రూపీస్. ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ అమౌంట్ కేనండి రాయాల్సింది మెషినరీని. దాని వాల్యూ ఇంతే. మనం ఒకేసారి పే చేయలేకపోయాము కాబట్టి ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయ్యింది. సో 31/12/2020 బై బ్యాలెన్స్ బ్రాడ్ క్యారీడ్ డౌన్ 8 lakh రూపీస్ 1/1/21 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఆగండి ఇక్కడ ఇక కాసేపు. ఆగిన తర్వాత ఇక్కడ కూడా మనం డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేసేయచ్చు. మన దగ్గరే ఉంది అసెట్ 2021 బై డిప్రిసియేషన్ అకౌంట్ స్ట్రైట్ లైన్ మెథడ్ అని చెప్పారండి. వాడు రిపోజిషన్ చేసుకున్న తర్వాత డబ్ల్యూడివిలో చెప్పాడు, కానీ ముందైతే స్ట్రైట్ లైన్ మెథడ్ ప్రకారముగా మనకి 2 lakhs. పర్చేజర్ 2 lakh కాదు ఏంటి, రిటర్న్ డౌన్ వాల్యూ కాదండి. పర్చేజర్ అతని సంస్థలో ఏం ఏం మెథడ్ ఫాలో అవుతున్నాడు అంటే ఎస్ఎల్ఎంఏ ఫాలో అవుతున్నాడు. గూడ్స్ రిపోజిషన్ చేసుకున్నాక వెండర్ 40% కాటికి తగ్గించి ఒక్కొక్క సంవత్సరము ఆయన డబ్ల్యూడివిలో వాల్యూ చేశాడు. ఇప్పుడు వద్దు, తర్వాత చెప్తాను నేను. ఇప్పుడైతే ఇలాగే మనకి. సో సేమ్ డేట్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 1/1/22 టు బ్యాలెన్స్ అయిపోతుందండి. సమ్ ఏముంది, చాలా ఈజీ అర్థమైతే సింపుల్ గా 6 లక్షల రూపాయలకి వచ్చామండి. మెషినరీ అకౌంట్ లో 2 డిప్రిసియేషన్లు పోతే మనం బ్యాలెన్స్ 6 లక్షల రూపాయలకి వచ్చాం. అంటే అసెట్ అకౌంట్ లో బ్యాలెన్స్ 6 లక్షల రూపాయలు చూపిస్తుంది. ఎందుకంటున్నానో గుర్తుపెట్టుకోండి. మనం 2 సంవత్సరాలు పోయిన తర్వాత 3వ సంవత్సరం స్టార్టింగ్ లో ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది 3rd year బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ ఎంత అంటే 6 లక్షల రూపాయలు. గుర్తుపెట్టుకోండి, అసెట్ అకౌంట్ 6 లక్షల రూపాయలు ఉంది. రైట్, ఆగుదాం ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 6 లక్షలు కదండి. మనం 31/12/2021 కి డౌన్ పేమెంట్ అయితే ఉండదుగా, కానీ ఇంట్రెస్ట్ అనేది రికగ్నైజ్ చేసి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి, సారీ ఒక్క నిమిషం అండి, ఇంట్రెస్ట్ అనేది మనం ఇటు కాదు కదా రాసుకోవాలి, గబక్కన రాసేసాను. ఇదిగోండి 31/12/2021 బై ఇంట్రెస్ట్ అకౌంట్ ఎంత అంటే 60,000 రూపాయలు. ఏమో సింపుల్, ఇక 6 లక్షల రూపాయలు ఇంటూ 10% వేసుకోండి. లేదు అంటే మనం ఆల్రెడీ ఇక్కడ చేసాము, దీనికైనా చూస్తాను. ఇక్కడ మనం ఆల్రెడీ రాసాం. ఇదిగోండి ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ నీకు 60,000. ఇక్కడికైనా రా, లేదంటే 6,60,000 మీద కనుక్కోవాల్సి వచ్చింది కాబట్టి 10/110. ఇప్పుడు మనం 6 lakh మీద మనం ప్రొవైడ్ చేస్తేనేమో 6 lakhs ఇంటూ 10% డైరెక్టే. ఇక్కడ ఏంటి అంటే డౌన్ పేమెంట్ తీసేసిన అమౌంట్ మీద కట్టాలి కాబట్టి 10 lakhs లోని డౌన్ పేమెంట్ తీసేసి మనం చేసాం. ఇక్కడ 60,000 వచ్చింది నీకు. ఏంటి అంటే ఇది ఇంట్రెస్ట్ మొత్తం, అంతే. ఇప్పుడు ఈ 2 అమౌంట్స్ మనం పే చేయాలి. కానీ ఏం జరిగిందనేది ఇక్కడ మనకు స్టోరీ మొదలైందండి. ఒక్క నిమిషం ఇలా గీతలు గీసేద్దాము. మొత్తం
6,60,000 అని రాసే ముందు ఒకసారి లెక్కలోకి తీసుకెళ్తున్నా మిమ్మల్ని, ఒకసారి చూడండి. ఇదిగోండి సమ్. ఆ, ఇదిగోండి ఈ పాయింట్స్ అయిపోయిన ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి రండి. ఆన్ ఏస్ ఫెయిల్యూర్ టు పే ద ఇన్స్టాల్మెంట్ డ్యూ ఆన్ 31/12/2021, 31/12/2021లో పే చెయ్యకపోవడం వలన, పే చెయ్యలేకపోవడం వలన బి రిపోసెస్డ్ ఆల్ ద మెషిన్స్ ఆన్ 1/1/2022, నెక్స్ట్ డేనే స్వాధీనము చేసేసుకున్నాడు. ఇదిగోండి 31/12/2000 యాక్చువల్ గా మనం రాయాలి ఇక్కడ ఏమని, 31/12/2021 టు క్యాష్ ఆర్ బ్యాంక్ అనేసి మనం ఇంకో ఇన్స్టాల్మెంట్ రాయాలి, కానీ రాయలేకపోయాము. సో దీన్ని నువ్వు బ్యాలెన్స్ చేసేసాయి. 6,60,000 రూపీస్. ఇదిగోండి 6,60,000 రూపీస్. ఇక్కడ కూడా 6,60,000 రూపీస్. ఇదిగోండి ఇదంతా కూడా అమౌంట్ పే చేయలేకపోయాడు. ఎంత అంటే చేయలేకపోయిందని మనం క్యారీ డౌన్ చేస్తే 6,60,000. ఇదిగోండి 6,60,000 రూపీస్. 1120, సారీ, 1122 బై బ్యాలెన్స్ డ్రాట్ డౌన్. ఆగండి, ఇక్కడ ఇంకొక పాయింట్ రాసి పావు చేసేద్దాం. ఇక్కడ మీకు ఏం చెప్పబోతున్నానంటే నేను, ఇదిగోండి బాగినండి, మెషినరీ అకౌంట్ లో ఈ ఏ అనేటటువంటి హయ్యర్ పర్చేజరు ఒక ఇన్స్టాల్మెంట్ పే చేసిన తర్వాత రెండో ఇన్స్టాల్మెంట్ అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్ డిప్రిసియేషన్ కూడా క్యాల్కులేట్ చేసేసాడు. చేసేసిన తర్వాత ఎప్పుడైతే ఆయన రిపోజిషన్ అవతల అతను రిపోజిషన్ చేసుకోవాలనుకున్నాడో ఆ డేట్ రోజున 6,00,000 రూపాయలు ఉందండి. రెండు డిప్రిసియేషన్లు పోయి 6,00,000 రూపాయలు ఉంది అసెట్ అకౌంట్ లో బ్యాలెన్స్. ఇక్కడ పక్కకు వద్దాం. అంటే అసెట్ అకౌంట్ ఎంత చూపిస్తుందండి నీకు, అసెట్ అకౌంట్ ఏమో 6,00,000 రూపాయలు చూపిస్తుంది. మన అమౌంట్ పే చేయాల్సినటువంటి అమౌంట్ డ్యూ ఎంత ఉందండి, ఇంకా బాకీ 6,60,000 రూపాయలు ఉందండి. అంటే అసెట్ కన్నా పే చేయాల్సిందే ఎక్కువ ఉంది. అర్థమవుతుందా? సో 60,000 రూపాయలు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ కి చూపిస్తాము, పిఎన్ఎల్ అకౌంట్ కి రాసుకుంటాము. దాన్నే నీకు ఇక్కడ చెప్పారు. ఇదిగోండి ఎక్కడ చెప్పారంటే, ఇదిగోండి ఇది తర్వాత చెబుతానన్నాను కదండి నేను. ఇదిగోండి పే చెయ్యలేకపోయినప్పుడు పే చేయలేకపోయినప్పుడు బుక్స్ ఆఫ్ హయ్యర్ పర్చేజర్, ఓకే, అంటే ఏ మనం చేసే లెక్కలో హయ్యర్ వెండార్ అకౌంట్ డెటార్ టు అసెట్ రాసుకుంటాడు. ఎందుకు అంటే దిస్ ఎంట్రీ ఈస్ పాస్డ్ విత్ ద అమౌంట్ డ్యూ టు ద హయ్యర్ వెండార్. ఇదిగోండి ఈ ఎంట్రీ రాసుకుంటాడు. తర్వాత క్లోజింగ్ అసెట్ అకౌంట్ క్లోజ్ చేసేటప్పుడు, ఇదిగోండి అసెట్ అకౌంట్ ఇప్పుడు క్లోజ్ చేయబోతున్నాం. అసెట్ అకౌంట్ లోనేమో 6,00,000 రూపాయలు చూపిస్తుంది. అమౌంట్ డ్యూ వచ్చేటప్పటికి నీకు 6,60,000 రూపాయలు చూపిస్తుంది. అంటే అసెట్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అంటే పే చేయాల్సిన అమౌంట్ కన్నా అసెట్ 60,000 రూపాయలు తక్కువ చూపిస్తుంది. ఇదిగో ఇఫ్ ద బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఎక్సీడ్స్ ద అమౌంట్, ఈ అమౌంట్ కనుక కన్నా నువ్వు పే చేయాల్సిన అమౌంట్ కన్నా అసెట్ వాల్యూ ఎక్కువ ఉంటేనేమో పిఎన్ఎల్ అకౌంట్ డెటార్ టు మళ్ళీ అసెట్ అకౌంట్ కే మనం రాసుకుంటాం. ఒకవేళ తక్కువ ఉందనుకోండి, ఇదిగోండి అసెట్ అకౌంట్ డెటార్ టు పిఎన్ఎల్ అకౌంట్ రాసుకుంటాం. మేడం మాకు ఇదంతా అర్థం కాదండి అంటే సింపుల్ గా లెక్కలోకి వచ్చేసాయి. ఇదంతా ఎందుకండి మాకు వద్దు అంటే సింపుల్ గా సమ్లోకి వచ్చేసి ఇదిగోండి 6,60,000 రూపీస్ ఉంది కదండి. దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే దీన్ని క్లోజ్ చేసేస్తున్నాము. ఇది ఎవరి అకౌంట్ కి అంటే ఇదిగోండి ఇదేమో 6 lakhs కదా, ఇది 60,000 రూపాయలు ఇక్కడ రాసేసేయండి. సేమ్ డేట్ ఇక్కడ మనకి 1/1/2022 కదా మనకి, అంతేనా? ఈ డేట్ నా వాడు చెప్పింది రిపోసెస్ చేసుకున్నది టూ పిఎన్ఎల్ అకౌంట్. ఇక్కడ మనం ఒక ఎంట్రీ రాసుకున్నాం. ఎంట్రీ గుర్తుందండి ఏంటంటే ఎంట్రీ అసెట్ కొన్నప్పుడేమో మనం ఇలా రాసుకుంటాం. ఏమని, అసెట్ కొన్నప్పుడేమో అసెట్ అకౌంట్ డెటార్ టు హయ్యర్ వెండార్ రాసుకుంటాం కొన్నప్పుడు. క్లోజ్ చేసేటప్పుడు రివర్స్ ఎంట్రీనేగా.
అసెట్ కొన్నప్పుడు ఇలా రాస్తాం, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అనేసి అసెట్ అకౌంట్ డెటార్ టు అతను ఎవరిస్తున్నారు అంటే హయ్యర్ వెండార్ అని రాసుకుంటామండి. హయ్యర్ వెండార్ అంటే ఇక్కడ ఎవరు అంటే నీకు బి అకౌంట్ అని రాస్తున్నావు అసెట్ కొన్నప్పుడు. ఇప్పుడు క్లోజ్ చేసేసేటప్పుడు ఏం రాస్తున్నావు అంటే నువ్వు బి అకౌంట్ డెటార్ టు అసెట్ అకౌంట్ రాస్తున్నావు. బి అకౌంట్ డెటార్ టు అసెట్ అకౌంట్ రాస్తున్నావు. సో అదే మాదిరిగా వచ్చేసేయండి ఇక్కడికి. ఇదిగోండి, ఇదిగోండి, బి అకౌంట్ డెటార్, బి అకౌంట్ ఏదా ఇది, బి అకౌంట్ డెటార్ టు అసెట్ అకౌంట్ ఎప్పుడండి 1/1/2022 టు అసెట్ అకౌంట్. ఇదిగోండి 6,60,000 రూపీస్ అంతే, 6,60,000 రూపాయలు రాసుకోవాలి. ఇక వదిలేసేయండి ఇంక అంతే. ఇక్కడ మనకి ఏంటి అంటే టోటల్ అమౌంట్ 6,60,000 రూపీస్, 6,60,000 రూపీస్ రాసుకుంటాము. దీన్నే మనం ఇదిగోండి 1/1/2022 బై, మనం కొన్నప్పుడు ఏం రాసామండి, ఇదిగోండి 2B రాసాం. ఇప్పుడు ఏంటండి బై బి అకౌంట్ 6,60,000 రూపీస్ అండి, ఇంతే. ఈ 60,000 రూపాయలు ఏంటంటే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం. ఎలా చేసాము అంటే అసెట్ అకౌంట్ లోనేమో 6,00,000 రూపాయలు వచ్చిందండి మనకి డిప్రిసియేషన్ పోగా. మనం కట్టాల్సిన అమౌంట్ 6,60,000 రూపాయలు ఉందండి. అంటే అసెట్ ఎక్కువ అంటే అసెటే తక్కువ ఉంది మనకి. అలాంటప్పుడు మనం ఎంట్రీ ఏంటి అంటే అసెట్ అకౌంట్ డెటార్ టు P&L అకౌంట్ రాస్తామన్నమాట. అంటే మనం కట్టాల్సిందే ఎక్కువ ఉంది కానీ మెషిన్ 6,00,000 రూపాయలే. సో 60,000 రూపాయలు ఇలా రాస్తాం. అదే కనుక మనకి ఈ అమౌంటే ఎక్కువ ఉండి ఈ అమౌంట్ కనుక కట్టాల్సింది తక్కువ ఉంటే కనుక P&L అకౌంట్ డెటార్ టు అసెట్ రాస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక కన్ఫ్యూజన్ మనకి ఏమైనా అవసరం లేదు, ఇక్కడ తెలిసిపోతుంది మనకి. దీన్ని బట్టి ఫాలో అవ్వడమే. బై బి అకౌంట్ 6,60,000 అండి. ఇదిగోండి, ఇదిగో మనకి చివరికి వచ్చేటప్పటికి ఎంత అమౌంట్ డ్యూ ఉందో ఆ అమౌంట్ మనం ఇదిగోండి ఇలా రాసేసుకుంటాం అసెట్ అసెట్ అకౌంట్ కి. ఇంతే, అసెట్ అకౌంట్ లో ఎంత అమౌంట్ డ్యూ ఉందో అది రాసేసుకున్నాము అంటే దాని డిఫరెన్సే ఇది 660,000 రూపీస్. అది చివరికి వచ్చేటప్పటికి మనం ఈజీగా ఇలా లాజికల్ గా చేసేయచ్చు. మనం ఎంట్రీ అలా ఉంది ఇలా ఉంది అనేది ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం కొన్నప్పుడు మెషినరీ అకౌంట్ డెటార్ టు బి రాసేసాము. మనం లాస్ట్ కి వచ్చేటప్పుడు మనం ఏంటి ఆయనకి ఇచ్చేస్తున్నాం మనం. ఆయన తిరిగి స్వాధీనం చేసుకునేటప్పుడు ఏంటంటే రివర్స్ ఎంట్రీ బై బి అకౌంట్ ఎంత అండి, 6,60,000 రూపీసే కదా చివరికి మనకు వచ్చింది. ఇదిగోండి ఇంతే, 6,60,000 రూపాయలు. ఇంతే, ఇది చివరిది ఇలా రాసి వదిలేసేయండి కానీ అయిపోయింది. ఓకేనా. చివరికి మనం ఎంతైతే అమౌంట్ డ్యూ ఉందో ఆ అమౌంట్ కాడికి బి అకౌంట్ రాసేసుకుంటాము. ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో ఎటు సైడ్ తక్కువ ఉందో అటు P&L అకౌంట్ రాసేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది అంతే. ఇది మనకి ఇంతవరకు అయిపోయింది కదా నీకు. ఇది కంటిన్యూగా ఇలా పొడిగించుకోండి. నువ్వు ఈ రెండు బ్యాలెన్స్ చేసుకున్నా కూడా ఇక అయిపోయినట్టే. ఇట్లా రెండు ఒకటే కాబట్టి ఇలా గీతలు గీసినా సరిపోద్ది. ఓకేనా. లేదు మేము మొత్తం అమౌంట్ వేస్తామంటే వెయ్యండి, 6,60,000 అంతేనండి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే నెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ ద బుక్స్ ఆఫ్ వెండార్ పేరు ఏంటండి బి. ఇన్ ద బుక్స్ ఆఫ్ బి రెండు అకౌంట్స్ వేస్తాడండి. ఏంటి అంటే హయ్యర్ పర్చేజర్ అకౌంట్ ఎవరు, ఏ అకౌంట్ ఒకటి వేసుకుంటాడండి బి. నెక్స్ట్ ఇంకొక అకౌంట్ ఏం వేసుకుంటాడంటే గూడ్స్ స్వాధీనం చేసుకున్నాడు కదండి, వాటిని మరి అమ్మినట్టు చూపించాలి కదండి, ఆ అకౌంట్ ఒకటి వేస్తామండి అంతే. ఇన్ ద బుక్స్ ఆఫ్ వెండార్ అంటే బి, అది కూడా రాద్దాం. సరే, ఇక్కడ నుంచి తీసుకుందాం దాన్ని కూడా. ఓకే, రిపోజిషన్ అకౌంట్ ఓన్లీ మనం ఏ సంవత్సరంలో అయితే రిపోజిషన్ చేసుకున్నాడో అంతే, అంతకన్నా మించి ఏమి రాదు. ఆ ఒక్క సంవత్సరంలోనే రిపోజిషన్ 2021 2022 టు 2022లో చేసుకున్నాడు 1/1న. ఎప్పుడైతే అమ్మాడో ఆ డేట్ లో మనం అమ్మకం డేట్ వేసేసి మనం రాయడమే అంతే. ఆ సంవత్సరంలోనే అమ్మేశాడు కాబట్టి ఇంకంతకన్నా మనం డెప్త్కి ఏమి ఉండదు. 2022లోనే క్లోజ్ చేసేస్తాం. అయిపోయినాయి అండి, సరిపోయిందా. రైట్. ఇన్ ద బుక్స్ ఆఫ్ వెండార్ ఎవరండి బి.
ఎవరు అకౌంట్ వేస్తాడండి? ఏ. ఎవరండి ఈయన? హయ్యర్ పర్చేజర్. హయ్యర్ పర్చేజర్ ఆయన ఎవరు అంటే ఏ. ఓకేనా? ఏ అకౌంట్. నెక్స్ట్ ఇంకొకటి గూడ్స్ రిపోజిషన్ అకౌంట్, చిన్న అకౌంట్ ఇది. గూడ్స్ రిపోజిషన్ చిన్నది చాలు. డేట్, అమౌంట్, మళ్ళీ డేట్, అమౌంట్. రైట్. గూడ్స్ రీపోజిషన్. దీన్ని నెక్స్ట్ సమ్ చేస్తే ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అయిపోతాయిలేండి, ప్రాబ్లం ఏం లేదు. ఇన్ ద బుక్స్ ఆఫ్ బి. ఏమండి వెండర్ ఏం రాసుకుంటాడు? వెండర్ దృష్టిలో గూడ్స్ కదండి, అవి గూడ్స్ కాబట్టి సేల్స్ గా రాసుకుంటాడు. ఎవరికి అమ్మాడు అంటే హయ్యర్ పర్చేజర్ ఏకి అమ్మాడండి. సో మనకేంటి? ఏ రిసీవ్ చేస్తున్నాడు కాబట్టి ఏ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ ఏనా రాసేది. హయ్యర్ వెండార్ బుక్స్ లో మనం రాసుకుంటున్నాము ఏ అకౌంట్ డెటార్ టు సేల్స్ అని రాస్తాడు. 1/1/2021 20 టు సేల్స్ అకౌంట్ 10 lakh rupees అసెట్. రైట్. సేమ్ డేట్ నా అమౌంట్ రిసీవ్ చేస్తున్నాడండి బై క్యాష్ ఆర్ బ్యాంక్ డౌన్ పేమెంట్ అన్నమాట. 2 lakh rupees, 2 లక్షల రూపాయలు. ఓకేనా? అదే డేట్ నా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అని రాసుకుంటున్నాడు. ఇంట్రెస్ట్ అనేది ఆయనకి ఇన్కమ్. ఎవరికండి? బికి ఇన్కమ్. ఎవరి నుంచి వస్తుందండి? ఏ నుంచి. సో దాన్ని రికగ్నైజ్ చేయి. ఎంట్రీ ఏంటంటే ఏ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ అని బి రాసుకుంటున్నాడు. ఏ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ ఎప్పుడండి? 31/12/2020 టు ఇంట్రెస్ట్ అకౌంట్. ఇంట్రెస్ట్ అకౌంట్. ఇంట్రెస్ట్ మనకు తెలుసు కదండి, 80,000 రూపీస్. మొత్తం కలిపేసి అమౌంట్ ఈయన రిసీవ్ చేసుకుంటాడు 31/12/2020 బై క్యాష్ అకౌంట్. బై క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ మొత్తం కలిపి ఎంతండి? 2,80,000 రూపీస్ రిసీవ్ చేసుకుంటున్నాడు. సో మనకేంటంటే 10,80,000 రూపీస్. 10,80,000 రూపీస్ లెస్ చేస్తే ఎంత వస్తుందండి నీకు? 6 lakh rupees. ఇంకా ఇంత అమౌంట్ రావాల్సి ఉంది. సేమ్ డేట్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 6 lakh rupees 1/1/21 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. మళ్ళీ ఇంట్రెస్ట్ అండి. 31st వాడు ఇవ్వడానికి వీడికి ఏం తెలుసు? సేమ్ వాడు కూడా ఇలా ఎలా అయితే రాస్తున్నాడు ఈయన గారు కూడా రాస్తున్నాడు. ఇంట్రెస్ట్ అకౌంట్ 60,000 రూపీస్ 31/12/2020. కానీ ఇంట్రెస్ట్ అనేది రాలేదు, అసలు ఏమీ రాలేదు. సో 6,60,000 రూపీస్, మొత్తం 6,60,000 రూపీస్ అమౌంట్ రావాల్సి ఉంది. బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఓకేనా? గూడ్స్ రిపోజిషన్ కొంచెం మనం ఇది తీసేద్దామండి, ఎందుకంటే ఇంకా ఉంది సమ్. మన ప్లేస్ సరిపోతుంది అనుకున్నాను, చాలేదు. ఇంతకుముందు ఇలాగానే మనం ఎరేజర్ పెట్టంగానే మొత్తం పోయేది. ఇప్పుడు బాటల్లా చూడాలి ఏమైందో. లేట్ అయిపోతుంది కదండి ఇలా అయితే. ఒక్క నిమిషం. ఇలా మనం ఈ గీత మీద పెట్టంగానే మొత్తం ఎరేజ్ అయిపోయేది. ఇప్పుడు ఆ గీత వెంబడి వెళ్ళాల్సి వస్తుంది. సరే, పొడిగిచ్చాలిగా, దీన్ని కూడా తీసేద్దాం ఇందాకడది. ఆల్రెడీ రికార్డ్ అయిపోయిందా? ఏం లేదు, ఒక్కొక్క పాయింట్ మన ఈ రూల్స్ ఉన్నాయి కదా. నేను మొన్న డెబిట్ క్రెడిట్ రూల్స్ కూడా చేశానండి, ఒకసారి చూడండి. అవన్నీ తెలుసుకుంటే వచ్చేస్తాయి సమ్స్, ఏం లేదు. కంటిన్యూషన్ దీనికి గీతలు గీద్దాం. సరిపోతుంది రండి. మనకేంటంటే బుక్ లో అయితే ఎంత నీట్ గా గీస్తామో, స్కేల్ కూడా లేకుండా కూడా గీస్తానండి. లైన్ గా ఇక్కడ చూడండి ఎలా వస్తుందో. అరే ఓకే.
రైట్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ సేమ్ 1/1/2022 కి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 6,60,000 అయితే వీటిని ఎలా రిపోసెస్ చేశాడు అనేది ఇక్కడ పాయింట్. గూడ్స్ రీపోసెషన్ అకౌంట్ చూద్దామని కొంచెం జాగ్రత్తగా వినాలి ఇక్కడ. ఇగోండి మొత్తం బి బుక్స్ అనమాట ఇవి. ఏ బుక్స్ మెషినరీ అకౌంట్, తర్వాత బి అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ. సరే ఇక్కడ ఒక పాయింట్ చూద్దాం. బి రిపోసెస్డ్ ఆల్ ద మెషిన్స్ ఆన్ 1/1/2022. ఓకే, అందుకని మేము ఇప్పుడు ఆ రిపోసెషన్ అమౌంట్ ఎంత రాసుకోవాల కోసమే మనం వచ్చాం. అండ్ వాల్యూడ్ దెమ్. మీరు అనొచ్చు ఎందుకండి 6,60,000 రాద్దామా అంటారు. ఎందుకు రాస్తారు? అది డ్యూ అమౌంట్, దాంట్లో ఇంట్రెస్ట్ కూడా కలిసి ఉంటుంది. ఆన్ ద బేసిస్ ఆఫ్ 40% పర్ యానం. సంవత్సరానికి 40% తీసేసి. యాక్చువల్గా మీరు అనొచ్చు మేడం 20% కదండి. అది ఎవరి పుస్తకాల్లో ఎవరైతే మెషిన్ కొనుక్కున్నాడో ఆయన 20%కి ఆయన వాల్యూ చేసుకున్నాడంట. వాళ్ళ పుస్తకాల్లో విధానం పాలసీ ఎలా ఉంది. ఈయన ఇగో 40% తీసేసి డబ్ల్యూడివి మెథడ్ మీద తీసేయాలంట. డబ్ల్యూడివి మెథడ్ మీద తీసేసి ఇప్పుడు ఎంత ఉందో చూడమంటున్నాడు. ఓకే, వర్కింగ్ బ్రోకరా. వాల్యుయేషన్ ఆఫ్ రీపోసెస్డ్ గూడ్స్. రీపోసెస్డ్ గూడ్స్ వాడు ఏమంటే అది చేయడమే, మనకేం బాధ. మొత్తం 10 lakhs అండి, దాని మీద నుంచే చూడాలి. 10 lakhs మీద 2 సంవత్సరాలకి క్యాలిక్యులేషన్. ఓకేనా? అంటే 2 సంవత్సరాలకి అంటే నువ్వు చూసుకో. డైరెక్ట్ గా వేస్తేనేమో సింపుల్ క్యాల్సి తీసుకుంటారనుకో మీరు. -40% వచ్చిన వాల్యూ ఎంత అయితే ఉందో మళ్ళీ -40% చేస్తే వచ్చేస్తుంది. అంతే, సింపుల్ అన్నమాట. 2 సార్లు -40% చేస్తే అయిపోద్దండి. క్యాల్సి తీసుకుని నేను చెప్తున్నా వేయండి. 10 lakhs -40% మళ్ళీ -40% చేయండి. 3,60,000 వచ్చింది. 2 సార్లు -40% చేస్తే చాలు. లేదు మీ పద్ధతిలోనే చెప్పమండి చదువుతా. 10 lakh రూపీస్ -40% చేసేద్దామండి డైరెక్ట్. ఎంత వస్తుందంటే ఒకసారి చేస్తే మీకు ఇంటూ 40% 4 lakhs వచ్చింది. ఇది ఒక సంవత్సరంలో. 2 సంవత్సరాల తర్వాత కదండి, అంటే ఇది 2020 ఎండింగ్ అనుకో. ఇప్పుడు మళ్ళీ ఈ 4 lakhs మీద మళ్ళీ 40% లెస్ చేసేసి తీసేసి 4 lakhs 40%. ఒక్క నిమిషం. -40% 6 lakhs అండి. ఇది 6 లక్షలు. ఈ 6 లక్షల మీద మళ్ళీ 40% కడుగు చేస్తే నీకు ఎంత వచ్చిందంటే 3,60,000 వచ్చింది. ఇది 2000 ఎండ్ ఆఫ్ ది 2021 12వ నెల డిసెంబర్. ఓకేనా? ఇది ఇప్పుడు వాల్యూ ఎంత అంటే 3,60,000 రూపాయలు. అంటే డబ్ల్యూడివి మెథడ్ లోనే చేశాను. కన్ఫ్యూజన్ మీకు? ఏం లేదండి, మనం ఇలా వాల్యూ చేస్తారు కదా మీరు, నేను డైరెక్ట్ గా వేసేసాను. ఇంటూ 40% చేస్తారా? ఎంత వస్తుందండి? 40% అంటే 4 లక్షలు తీసేయాలి. 4 లక్షలు ఇది 2020లో తీసేస్తే ఎంత వస్తుందండి? 4 lakhs 6 lakhs వస్తుంది. దాని మీద ఇంటూ 40% వేయండి. ఎంత తీసేయాలండి? 2,40,000 డిప్రిసియేషన్ అండి. డిప్రిసియేషన్ తీసేయాలంటే 6 lakhs -2,40,000 రూపీస్ తీసేస్తే, అంటే 2 డిప్రిసియేషన్లు మనం తీసేస్తే ఇప్పుడు నీకు ఉన్నటువంటి రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ లో నీకు 3,60,000 రూపీస్ అన్నమాట. ఇది వాల్యుయేషన్ ఆఫ్ రీపోసెస్డ్ గూడ్స్. ఇలా చేస్తే ఇది ఏంటి అంటే ఇయర్స్ అన్నమాట. 2020 డిసెంబరు, 2021 డిసెంబర్ అంటే సంవత్సరాలు. మీకు అర్థం కావడానికి ఇదంతా రాస్తున్నా. ఇది సింపుల్ గా 3,60,000 రూపాయలు వాల్యూ అన్నమాట. సో ఇప్పుడు మనం ఇది ఎక్కడుందండి ఈ పాయింట్? ఇక్కడ చూడండి ఒకసారి. ఇదిగోండి, బుక్స్ ఆఫ్ హయ్యర్ వెండార్ ఆన్ రిపోసెషన్ ఆఫ్ గూడ్స్
గూడ్స్ రిపోసెస్డ్ అకౌంట్ డెటార్ టు హయ్యర్ పర్చేజర్. ఇది ఇక్కడ రాశానుగా నేను, ఇదిగోండి. ఇదిగోండి ఇక్కడ రాశానుగా, ఇదిగోండి. ఇన్ ద బుక్స్ ఆఫ్ హయ్యర్ వెండార్, హయ్యర్ పర్చేజర్ బుక్స్ లో, హయ్యర్ వెండార్ బుక్స్ లో ఏమని రాస్తారు అంటే గూడ్స్ రిపోసెస్డ్ అకౌంట్ డెటార్ టు ఏ. గూడ్స్ రిపోసెస్డ్, ఇదిగోండి గూడ్స్ రిపోసెస్డ్. ఇది వాల్యూ ఎంతకి అంటే 40% డబ్ల్యూడివి ప్రకారంగా చేస్తే ఇప్పుడు 3,60,000 విలువ కట్టారు. మీరు అనొచ్చు మేడం 6 లక్షలన్నా రాయాలి కదండి, అదేంటండి అసలు వాల్యూ 6 లక్షలన్నా రాయాలి కదండి, 3,60,000 అంటారే. ఎందుకుంటదండి, వాడు వాడుకున్నాడు కదండి దాన్ని, అందుకనే 40% తీసేసాడు వీడు. సో ఇలా రాసిన తర్వాత మరి ఎంత లాస్ అయ్యారండి ఆయన అనేది చూద్దాం. టోటల్ గా మనకి 3,60,000 అంటే ఇదిగో, మీకు టోటల్ చేసేయడమే తెలియకపోతే పిఎండ్ఎల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసే అమౌంట్ ఏంటి అంటే యాక్చువల్ గా వాడి దగ్గరే ఉంటే, ఎవరి దగ్గర అండి, ఈ హయ్యర్ పర్చేజర్ దగ్గరే ఉంటే ఇంత అమౌంట్ వచ్చేది పాపం వీడికి. కానీ ఎంత లాస్ అయ్యాడో రాసుకుంటున్నాడు, 3,00,000 రూపీస్ లాస్ అయ్యాడు. కానీ అమ్ముకుంటాడు, నో ప్రాబ్లం. ఈ ట్రాన్సాక్షన్ వరకు ఇది మ్యాటర్. బై పిఎండ్ఎల్ అకౌంట్, ఇది ఇలా చేయాలి. ఇట్లా అండి, అంటే ఈ 6,60,000 లోంచి లెస్ చేస్తే ఇది రీపోసెస్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేసాము. క్యాష్ ప్రైస్ ఏదైతే ఉందో ఈ 10 లక్షల రూపాయల మీద డబ్ల్యూడివి సింపుల్ గా 40% అన్నారు కదండి, 2 ఏళ్ళు. 10 lakhs మైనస్ 40%, మళ్ళీ క్యాల్సీలో మళ్ళీ మైనస్ 40%, ఇలా చేసేసి డైరెక్ట్ గా వచ్చేస్తాయి. ఇంతే. ఓకేనా, అయిపోయిందండి ఇంతవరకు. ఇప్పుడు మనం గూడ్స్ రిపోసెస్డ్ అకౌంట్స్ వేద్దాము. గూడ్స్ రిపోసెస్డ్ చాలా చాలా సింపుల్, ఏమి లేదు. రిపోసెస్డ్ ఇదిగోండి, ఎలా అంటే అలా గీసేస్తానా. పేరు గూడ్స్ రిపోసెషన్ అకౌంట్, అకౌంట్ ఇక్కడ పైన రాసాంగా, ఇదిగోండి దీన్ని తీసుకొచ్చేసేయండి 3,60,000ని. 1122 ఎవరి బుక్స్ లో నుంచి మనం రాసుకుంటున్నాం దాన్ని, ఇంకో 2, ఇదిగోండి వెండార్ రాసుకుంటాడు అనమాట 2. మనం ఒక్క నిమిషం అండి, ఇక్కడ చూడండి ఒకసారి ఎంట్రీ ప్రకారంగానే పోదాం మనం. ఎక్కడుంది నీకు, ఇదిగోండి ఇదిగో గూడ్స్ రిపోసెస్డ్ అకౌంట్ డెటార్ టు హయ్యర్ పర్చేజర్ ఏ. మీకు ఏంటంటే మళ్ళీ ఆ అకౌంట్ లో నుంచి ఈ అకౌంట్ తీసుకొచ్చి రాశానని చెప్పకుండా మీకు పైన అసలు ఎంట్రీ ఏంటనే దానికోసం వెళ్ళారు. ఏ అకౌంట్ 3,60,000 రూపీస్ అంటే ఇక ఇక్కడ నుంచి సినిమా స్టార్ట్ అయింది. ఏంటంటే ఆ సినిమా రీవాల్యూ చేశాము 6,20,000. అయితే ఏమైనా ఖర్చులు పెట్టాడా, బి ఆఫ్టర్ ఇంకరింగ్ 6,000 ఆన్ రిపేర్స్. ఇదిగో కట్ చేయగలిగి 6,000 రూపాయలు ఖర్చులు పెట్టాక, అప్పుడు ఖర్చులు పెడితే ఎంట్రీ ఏం రాసుకుంటాము, గూడ్స్ రిపోసెసరీ అకౌంట్ కి వచ్చేసాం మనము. బి ఖర్చులు ఇన్కర్ చేశాడు, బి బుక్స్ లో రాసుకుంటున్నాడండి. మనకి ఖర్చులు పెట్టాం కాబట్టి క్యాష్ అకౌంట్ రాసుకుంటాడు, 6,000 రూపాయలు డెబిట్ సైడ్ రాసుకుంటాము. తర్వాత అమ్మేస్తే ఎంత అమౌంట్ వచ్చింది అంటే 2,66,000 రూపీస్ వచ్చిందండి అమ్మేస్తే వాటిని. రైట్, స్టార్ట్ చేయండి. ఇదిగోండి, ఓకేనా. ఖర్చు పెట్టాడు, గూడ్స్ రిపోసెసరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఖర్చు పెట్టాడండి 6,000. అమ్మేస్తే ఎప్పుడు అమ్మాడు అంటే చెప్పాడండి 30/6/2022 అన్నాడు, లెక్కలో చూసుకోండి. బై క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ 2,66,000కి అమ్మాడు. చూడండి పాపం, అదే వాడి దగ్గరే ఉంటే ఈ బాధలు ఉండేవి కాదుగా. కానీ వాడు అట్టుపే, వాడు పే చేయలేక వాడు ఫెయిల్ అయ్యాడుగా. మొత్తం టోటల్ 4,00,000 కాదండి, 3,66,000 రూపీస్. ఇటు కూడా 3,66,000 రూపీస్ తీసేస్తే ఎంత వస్తుంది అంటే నీకు 1,00,000 రూపీస్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం పిఎండ్ఎల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఇది టోటల్ గా, ఇది లెక్క మనకి. చూడండి ఒకసారి ఇక్కడ సమ్ లో కూడా వాడు ఎలా చేశారో దాన్ని ఇస్తాం. ఇదిగోండి
హయ్యర్ పర్చేస్ గూడ్స్ రిపోజిషన్ అకౌంట్, దీన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చామండి? పైన అకౌంట్ ఏదైతే ఉందో ఇదిగోండి, హయ్యర్ పర్చేస్ గూడ్స్ రిపోజిస్డ్ అన్నాం కదండి, ఈ 3,20,000ని అంటే ఏ అకౌంట్ నుంచి పట్టుకొచ్చేసి ఖర్చులు పెట్టాము 6,000, దాన్ని అమ్మితే 2,66,000 వచ్చింది, లాస్ట్ 1,00,000 రూపీస్ కి ట్రాన్స్ఫర్ చేసాము. ఇంతే, అయిపోయింది. రేపు క్లాస్ లో పార్షియల్ డిపోజిషన్ అది కూడా ఇంతే, ఏం లేదు. మనకి ఎక్కడ మారుతుంది అంటే అండి, ఇదిగోండి ఇక్కడికి వచ్చేటప్పటికి మారుతుంది అంతే. అలాగే మనకి ఈయన కూడా గూడ్స్ అట్టి పెట్టుకున్నట్టు మనం రాసుకుంటాం అంతే. చిన్నది ఒక చిన్న పాయింట్ ఒకటే మనం డిఫరెన్స్ ఇలాగే చేస్తాం, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుని చెయ్యండి. వీడియో 1-2 సార్లు విని. ఓకే అండి, స్క్రీన్ ఆపేద్దాం ఇక. ఇది పార్ట్ 5.